ఇది కదా స్కూల్స్ కాలేజెస్ లో పిల్లలకు నేర్పించాలి. ఏంటి 2016 లో ఇంగ్లీష్ స్ట్రాంగ్ మ్యాన్ ఎడీ హాల్ 500 kgs వెయిట్ ని లిఫ్ట్ చేశాడు. ఒక హ్యూమన్ బాడీ ఇంత వెయిట్ ని లేపడం ఇంపాసిబుల్ కదా డాడీ. ఎగ్జాక్ట్లీ. ఈయన ఎలా చేయగలిగాడు అని అడిగితే ఫిజికల్ గా అందరికి ఈయన వెయిట్ లిఫ్ట్ చేస్తున్నట్టు కనిపిస్తుంది. బట్ మెంటల్లీ తన పిల్లలు కార్ కింద పడిపోయారు, వాళ్ళని కాపాడుకోవాలి అన్న ఇమాజినేషన్ ని క్రియేట్ చేసుకుంటారు. ఈయన వెయిట్స్ ని లిఫ్ట్ చేయట్లేదు, ఒక కార్ ని లిఫ్ట్ చేస్తున్నారు. హ్యూమన్ బాడీకి ఇమాజినేషన్ కి రియాలిటీకి అర్థమే తెలియదు. ఎడీ తన బ్రెయిన్ ని ఫైట్ మోడ్ లో పెట్టాడు. ఎడీ తన పిల్లల్ని కాపాడుకోవడానికి తన స్ట్రెంగ్త్ ని 10x చేసుకున్నాడు. తన ఫోకస్ ని లేజర్ షార్ప్ గా మార్చుకున్నాడు. అంటే మన అందరిలో సూపర్ హీరో క్యాపబిలిటీస్ ఉంటాయి, కానీ మన బ్రెయినే ప్రతి దానికి ఒక ఫేక్ లిమిటేషన్ ని క్రియేట్ చేసి మనల్ని హోల్డ్ చేసి మన గోల్స్ ని అచీవ్ చేయకుండా చేస్తుంది. ఇలాంటి మైండ్ కంట్రోల్ టెక్నిక్స్ ని స్కూల్స్ లో కాలేజెస్ లో నేర్పించరా? అలా నేర్పించే టీచర్లు ప్రొఫెసర్లు ఈ దేశంలోనే ఉండరు. ఎందుకు?